హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవరైతే మన ఛానల్ మొట్టమొదటిసారిగా వీక్షిస్తున్నారో ఎవరైతున్నారో ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోండి. బెల్ అనే గంటను ఆన్లో పెట్టుకోవడం వలన మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుబాటులో ఉంటుంది. అందరికంటే ముందుగా మీరు చూడడానికి అవకాశం అనేది ఎక్కువ మోతాదులో కనిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీళ్ళని త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క వీడియో మనకు చూసినట్లయితే మనకు పెన్షన్, అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించింది, అదేవిధంగా మన తెలంగాణలో ప్రవేశపెట్టిన అనేక పథకాల గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది మన ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. మీకు వీడియోస్ అనేది అప్డేట్స్ అనేది ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచడానికి మన ఛానల్ ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైన త్వరగా వీడియోని కూడా అందరూ కూడా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్ కోసం వివరాలకి వెళ్ళిపోయినట్టయితే పెన్షనర్లకు సంబంధించి పెన్షనర్లకు ఉద్యోగులకు 3 శుభవార్తలు. 75 లోపు చెల్లింపు. ఎవరైతే ప్రభుత్వ పెన్షనర్స్ ఉన్నారో వారికి సంబంధించిన వారు సెంట్రల్ పరంగా కానీ అదేవిధంగా మనకు స్టేట్ పరంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన శుభవార్తలు అయితే తీసుకురావడం జరిగింది. ఎవరైతే 75 సంవత్సరాల లోపు పెన్షనర్లు ఎవరైతే 70 సంవత్సరాల వరకు ఉన్నారో వారికి సంబంధించిన పెన్షన్ సంబంధించిన వార్త అయితే రావడం జరిగింది. వీటికి సంబంధించిన పెన్షనర్లు వారి పదవి విరమణ తీసుకున్న తర్వాత వారికి ఆర్థిక పరంగా ఓన్లీ పెన్షన్ వల్లనే వారి యొక్క కుటుంబ అవసరతలు అనేది రావడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే దీన్ని దృష్టిలో సారించి వారికి మరిన్ని లబ్ధి చేకూరే విధంగా వాళ్ళని ఆర్థికంగా ఆదుకునే విధంగా ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. వారికి సంబంధించిన ఏదైతే వైద్య ఖర్చులు ఉన్నాయి హాస్పిటల్కి సంబంధించి వైద్య ఖర్చులకు నిమిత్తం, అదేవిధంగా వారి యొక్క పిల్లలకు సంబంధించి మ్యారేజ్ ఫండ్స్కి సంబంధించిన ఈ యొక్క 3 వార్తలు అయితే ప్రభుత్వం అయితే తీసుకురావడం జరిగింది. పెన్షనర్లు ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారి పెన్షన్ నుండి ఆ యొక్క అమౌంట్ని ఎస్బీఐ నుండి లేదా బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి ఈ యొక్క 2 బ్యాంకుల నుండి వారు పెన్షన్ లోన్ అనేది సంబంధించి పెన్షన్ లోన్ తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు అయితే చేయడం జరుగుతుంది. ఈ పెన్షన్ లోన్ వలన వారికి కుటుంబంలో ఉన్న మ్యారేజ్ విషయంలో కానీ హాస్పిటల్కి సంబంధించిన వైద్య ఖర్చుల నిమిత్తం కానీ ఇవన్నీ కూడా వారికి అందుబాటులో ఉంచడానికి వారి ఆర్థికంగా ఆదుకోవడానికి ప్రభుత్వం అయితే సెంట్రల్ గవర్నమెంట్ అయితే మనకైతే ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేసింది. అయితే ఇది 70 సంవత్సరాల వరకు ఎవరైతే ఉన్నారో 70 సంవత్సరాల పదవి విరమణ తీసుకున్న వారికి మాత్రమే ఇది ఎలిజిబుల్గా భావించడం జరుగుతుంది. అయితే వీటికి థర్డ్ పార్టీ కింద వారిని ఎవరైతే షూరిటీ కింద పెట్టడం జరుగుతుంది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే పొందుపరచడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వారు చూడండి. ఈ యొక్క శుభవార్తలు అయితే పెన్షన్దారులకు ఉద్యోగులకు అయితే ఒక తీపి కబురుగా మనకు భావించవచ్చు. ఎందుకంటే పెన్షన్లకు సంబంధించి వాళ్ళు చూసుకున్నట్లయితే దాదాపు ఒక 9,000 రూపాయలను వారికి అందుతే మరి వైద్య ఖర్చులకు అదేవిధంగా మ్యారేజ్ సంబంధించిన ఖర్చులకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రభుత్వం అయితే దీనిని అయితే ఒక సవాలుగా భావించి వీటన్నిటిని కూడా సిద్ధం చేసి వారికి పెన్షన్ రూపంలో అందే విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క పెన్షన్ లోన్ కూడా అందించిన పద్ధతి సన్నాహాలు అయితే చేయడం జరిగింది. కాబట్టి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ.